ఓం హర హర మహాదేవ శంభో శంకర. ఓం కార్తీక దామోదరాయ నమః. పోలి పాడ్యమి. కార్తీక శుద్ధ పాడ్యమి నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు ఒక మాసం, అనగా కార్తీక మాసం అంతా నియమ నిష్టలతో గడిపి కార్తీక మాసం ముగింపుగా మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు చేసే దీపారాధననే పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గము అని అంటారు. ఈ దినానికి పోలి పాడ్యమి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దీని వెనుక ఒక కథ ఉంది, చెప్పుకుందాం. పూర్వం వారణాసి ప్రాంతంలో విశాల నగరంలో రజకమ్మ అనే చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు 7 కుమారులు. వారందరికీ వివాహాలు జరిగాయి. 7 కోడళ్లలో ఆఖరి కోడలు పోలమ్మ దైవభక్తి, పెద్దల పట్ల గౌరవం, వినయ విధేయతలు కలిగి ఉండేది. తన కోడలికి తనకంటే గొప్ప పేరు వస్తుందని అత్తకి కాస్త అసూయ. కార్తీక మాసం వచ్చింది. అత్తగారు తన 6 కోడళ్లతో కలిసి నదీ స్నానానికి వెళ్ళేది. పోలమ్మకి తీరిక దొరకనంత పనులు అప్పగించేది. ఆమెను ఇల్లు దాటి బయటకు రాకుండా పని కల్పించేది. పోలమ్మ నిరంతరం దైవనామస్మరణ చేసుకుంటూ ఇంట్లోనే బావి వద్ద స్నానం చేసి పెరటిలోని పత్తిని తెచ్చి ఒత్తిని చేసి వెన్న చిలకగా కవ్వానికి అంటుకున్న కాస్త వెన్నతో దీపం వెలిగించి అది ఎవరికీ కనబడకుండా బుట్టతో మూసి పెట్టేది. కార్తీక మాసం ముగిసింది. ఒక దివ్య విమానం పోలమ్మ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. విష్ణుదూతలు పోలమ్మను విమానంలోనికి ఆహ్వానించారు. నదీ స్నానం చేసి వస్తున్న అత్తా కోడళ్ళు ఆ విమానం తమ కొరకే అనుకొని పరుగున వచ్చారు. అందులో ఉన్న పోలిని చూసి ఆశ్చర్యపోయారు. కనీసం ఆమె కాళ్ళు పట్టుకొని వ్రేలాడి స్వర్గానికి వెళ్ళాలి అనుకున్నారు. కానీ ఆ దేవదూతలు అంగీకరించలేదు. పోలి పాడ్యమి నాడు స్వర్గం చేరుకుంది. నాటి నుండి ఆ దినం పోలి పాడ్యమిగా ప్రశస్తమైంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దైవనామస్మరణ భక్తితో వెలిగించిన దీపం పోలికి స్వర్గాన్ని ఇచ్చాయి. పోలి పాడ్యమి నాడు అరటి దొప్పలలో దీపాన్ని వెలిగించి నదిలో లేదా ఏటిలో విడిచి ఒక నమస్కారం చేసేవారికి భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం కార్తీక దామోదరాయ.